కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని సోషల్ పార్టీ ఆధ్వర్యంలో ఎల్బీ నగర్ మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహం ఎదురుగా నిర్వహించిన బీసీల సత్యాగ్రహ దీక్షలో పలువురు బీసీ నేతలు రాష్ట్ర సర్కార్ను హెచ్చరించారు. ఎల్బీ నగర్ లోని మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహం ఎదురుగా సోషల్ జస్టిస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన బీసీల సత్యాగ్రహ దీక్షను జస్టిస్ చంద్రకుమార్ ప్రారంభించి మాట్లాడుతూ బీసీలకు అన్ని రాజకీయ పార్టీలు గతంలో మోసం చేశాయని, అదేవిధంగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తే సహించేది లేదని తెలిపారు. బీసీలు తమ చరిత్ర తాము తెలుసుకుని నాగరికత మూలమైన తమ రాజ్యాన్ని స్థాపించుకోవాలని పిలుపునిచ్చారు. దీక్షను ముగింపచేస్తూ బహుజన సాంస్కృతిక సేనాని కదిరే కృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కులగణన చేయడం లేదని ఆరోపించారు. కులగణన చేస్తే తమ ప్రభుత్వం కూలిపోతుందన్న భయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏర్పడిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి కులగణన రిజర్వేషన్ల బిల్లును తక్షణమే తేవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి సోషల్ జస్టిస్ పార్టీ సీనియర్ జర్నలిస్ట్ బాలాచారి తదితర నాయకులు పాల్గొన్నారు. చాలా స్పష్టంగా ఇంతకుముందు మాట్లాడారు. మీకు మా మద్దతు 100% ఉంటుంది లాయర్స్ తరఫున. అంటే క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో ఫలానా రాజు పరిపాలన ఎట్లా ఉండేను అనేసరి ప్రశ్న. అట్లా ఉండదు ప్రశ్నలు. ప్రశ్నలు ఎట్లా ఉండాలంటే బీసీ కులగణన ఇప్పుడు జరుగుతున్న పాయింట్ ఎగ్జామ్ లో రావాలి. బీసీ కులగణన చేపట్టడం వల్ల ప్రభుత్వానికి వచ్చిన నష్టాలు ఏమిటి ఇది చెప్పాలి వాళ్ళు. కోలా జనార్దన్ గారి చేతుల మీదుగా బొత్తల సిద్ధేశ్వరన్న గారికి, వనంల పరిరక్షణ శ్యామసుందరన్న గారికి కోలా జనార్దన్ గారి చేతుల మీదుగా దీక్ష విరమణ కార్యక్రమం, బొంగు ప్రసాద్ అన్న గారికి కదిర కృష్ణన్న గారు దీక్ష విరమణ చేయిస్తూ ఉన్నారు. నాకు ఇంత ప్లేస్ ఇస్తే నేను కూడా కూర్చుంటా మధ్యలో. గెస్ట్లు ఉన్నారు కదా. ఈరోజు ఎల్బీ నగర్ మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఎదురుగా మహనీయుల చౌరస్తాలో సోషల్ జస్టిస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీల సత్యాగ్రహ దీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సత్యాగ్రహ దీక్షని మాజీ జస్టిస్ చంద్రకుమార్ గారు దీక్షను ప్రారంభించగా బహుజన యుద్ధపేరి కదిర కృష్ణ గారు దీక్షను విరమింపజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొని వారి యొక్క అభిప్రాయాలని తెలియజేయడం జరిగింది. దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించినట్టుగా 42% బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించడం కానీ, ప్రతి సంవత్సరం 20,000 రూపాయల బడ్జెట్ కేటాయింపులు కానీ, సమగ్ర కులగణన చేయడం కానీ, ఈ 3 ప్రధానమైనటువంటి అంశాలను తీసుకొని ఈ దీక్ష నిర్వహించడం జరిగింది. ఒకవేళ సమగ్ర కులగణన నిర్వహించకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళినట్లయితే బీసీల తిరుగుబాటు తప్పదని హెచ్చరించడం ఈ యొక్క దీక్ష ద్వారా ప్రభుత్వానికి మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికల్లో కనుక మీరు జనగణన చేయకుండా ముందుకు వెళ్ళినట్లయితే ఏ రోజైతే నోటిఫికేషన్ ఇస్తారో అదే రోజు నుండి సమస్త బీసీ సమాజం సత్యాగ్రహ దీక్షలు చేయడమే కాదు, ఆమరణ నిరాహార దీక్ష కూడా పూనుకుంటామని ప్రకటించడం జరిగింది. నిన్నది సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ. జేబీసీ ఈరోజు సోషల్ జస్టిస్ పార్టీ ఆధ్వర్యంలో గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎల్బీ నగర్ మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఎదురుగా గల ఈ దీక్షా స్థలి వద్ద బీసీల సత్యాగ్రహ దీక్ష అనేది నిర్వహించడం జరిగింది. ఉదయము మాజీ జడ్జి రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ గారు ఈ దీక్షను ప్రారంభించగా ముగింపు బహుముఖ ప్రజ్ఞాశాలి బహుజన సాంస్కృతిక యుద్ధపేరి కదిర కృష్ణ గారు ఉపర్నీళ్ళు దాపించి ఈ దీక్షను విరమింపజేయడం జరిగింది. మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం. మీరిచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ ఏవైతే హామీలు ఉన్నాయో అవన్నీ
100% తూచా తప్పకుండా అమలు చేయాలి. లేని పక్షంలో మేము గతంలో ప్రకటించిన విధంగా సామూహిక ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తారా, కేబినెట్ సమావేశాలు ఏర్పాటు చేసి సమగ్ర కులగణను చేపట్టి వాటి లెక్కలు వచ్చిన తర్వాత ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అమలు చేయాలని ఈ సందర్భంగా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.